Hello my friends, today I will explain how to cut the images. ఇమేజెస్ అంటే ఏంటంటే మనము కటింగ్ చేయడం అందరికీ తెలుసు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ డ్రా చేస్తున్నా కానీ లేదా AHC.net లో మనం ఏదైనా చేస్తున్నా కానీ అంటే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా కానీ వాటికి ఏంటంటే ఇమేజెస్ ని జిఫ్ లో కన్వర్ట్ చేసుకొని జిఫ్ లో మనం సేవ్ చేస్తూ ఉండాలి. సో అటువంటి సందర్భంలో ఏంటంటే మనం ప్రతిసారి పెయింట్ ను ఓపెన్ చేసుకొని పెయింట్ లో మళ్ళీ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకొని JPS గా ఈ విధంగా చేస్తుంటారు. సో అదేంటంటే చాలా టైం టేకింగ్ పర్పస్ అయిపోతుంది. సో నేను ఒక ఆప్షన్ చెప్తాను. ఆ ఆప్షన్ వల్ల ఏమవుతుందంటే టైం టేకింగ్ పర్పస్ అనేది తక్కువ అయిపోతుంది. అన్ని ఆప్షన్స్ యూజ్ చేయకుండా ఒకే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఈ వర్క్ అనేది జరిగిపోతుంది అనమాట. సో ఇవి వర్క్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ కావాలి. మీరు ఏ సాఫ్ట్వేర్ వాడుకున్నా నాకు ఓకే. ఫోటోషాప్ 7 కానీ ఫోటోషాప్ CS2 కానీ ఏ సాఫ్ట్వేర్ వాడుకున్నా ఓకే. సో ఇప్పుడు మనం ఫోటోషాప్ నేను సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయాలి కాబట్టి డైరెక్ట్ గా స్టార్ట్ మెనూలోకి వెళ్ళి రన్ లోకి క్లిక్ చేయండి. సో రన్ లో క్లిక్ చేసిన తర్వాత ఈ రన్ లో మనము ఫోటోషాప్ అని టైప్ చేస్తే ఫోటోషాప్ టైప్ చేసి ఓకే క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ go for start menu and directly double click on that Photoshop icon, then it will be open. So I will use this way only. సో క్లిక్ ఓకే, దెన్ ఇట్ విల్ బి ఓపెన్. సో ఫోటోషాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైతే ఉంటుందో ఫస్ట్ సపోజ్ ఇమేజ్ కాబట్టి మనం ఏదైనా ఒక ఫైల్ చేసాం, MS వర్డ్ లో ఒక క్వశ్చన్స్ అనేవి టైప్ చేసామమ్మా. ఒక 50 క్వశ్చన్స్ MS వర్డ్ లో టైప్ చేసాము. అలాగే ఆ MS వర్డ్ లో టైప్ చేసిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి తెచ్చుకుంటాను అనమాట. ఎలా తెచ్చుకుంటాను అంటే MS వర్డ్ లో ఉన్న ఫార్మేట్ అనేది మన ఫోటోషాప్ ఫార్మేట్ అనేది వేరుగా ఉంటుంది కాబట్టి MS వర్డ్ లో ఉన్న ఫైల్స్ అనేవి ఇక్కడికి రావమ్మా. సో మనం చేసుకునే ఫైల్స్ అన్నిటిని కూడా ఏం చేసుకుంటామంటే ప్రింట్ స్క్రీన్ క్లిక్ చేసుకొని అప్పుడు మనకి ఇమేజ్ గా వస్తుందమ్మా. సో నేను ఇప్పుడు ఏం చెప్తాను అంటే ఒక ఇమేజ్ ని తీసుకొని ఇమేజ్ ని ఏ విధంగా కట్ చేయాలో చెప్తాను. దానికి అనుగుణంగానే మనకి క్వశ్చన్స్ కానీ ఏదైనా సరే మనము చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ ని తీసుకోవాలి కాబట్టి నేను ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని క్లిక్ చేస్తున్నానమ్మా. అదర్వైజ్ ఓపెన్ లో మై డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి నేను మై పిక్చర్స్ లో క్లిక్ చేసేసుకొని ఈ పిక్చరే అనుకుంటున్నాను ఓపెన్ చేశానమ్మా. సో ఈ పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ ని నేను స్లైడ్స్ గా కట్ చేసేసుకోవాలమ్మా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, నాకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. సో అటువంటి సందర్భంలో మనం ఎలా కట్ చేయాలి, ఏ విధంగా కట్ చేయాలి అనేది ఏంటంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ ది స్లైడ్స్ అమ్మా. ఇప్పుడు మనం మూవ్ టూల్ తీసుకొని దిస్ వన్ ఈజ్ అ మార్కప్ టూల్ అమ్మా. సో ఈ మార్క్యూ టూల్ ని తీసుకొని మనం డైరెక్ట్ గా మనం సెలెక్ట్ చేసుకొని ఆ స్పేస్ వరకు కాపీ చేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ ఆల్సో టైం టేకింగ్ పర్పస్. సో అలా కాకుండా నేను ఏం చేస్తానంటే వీటిని అన్నిటిని ఇమేజ్ అన్నిటిని స్లైడ్స్ గా డివైడ్ చేసేస్తాను రా. ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ ద స్లైడ్స్ టూల్ అండ్ డ్రాగ్ ఇట్ టు ఓవర్ హియర్. సో మీకు క్వశ్చన్ ఎంతవరకు అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్వశ్చన్ అనేది ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే క్వశ్చన్ ఉంది, సో అంతవరకు నేను కట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇంతవరకు సెలెక్ట్ చేసుకోండి అమ్మా. ఎంతవరకు అయితే కావాలనుకుంటారో అంతవరకు మేక్ ఏ సెలెక్ట్. ఓకే, ఫస్ట్ సపోజ్ నాకు అంతవరకు సెలెక్షన్ కావాలి. అలాగే నాకు యొక్క ఆప్షన్స్ అనేవి నాకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది అని అనుకుంటున్నాను. సో అలాగే నాకు సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది అనుకున్నాను. అలాగే దాని యొక్క ఆప్షన్స్ వచ్చేటప్పటికి నాకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అనుకున్నాను, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అనుకున్నాను, ఇక్కడ ఆప్షన్ ఉంది అనుకున్నాను, ఇక్కడ ఆప్షన్ ఉంది అనుకున్నాను. సో 2 క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేశాను. 2 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని చూడండి, ఆటోమేటిక్ గా మనకి ఏం కనపడుతుందమ్మా, డైరెక్ట్ గా మనం ఏదైతే స్లైడ్స్ ని చేసామో కానీ దాంతో పాటు ఆటో స్లైసెస్ కూడా మనకి కనపడుతూ ఉన్నాయమ్మా. కానీ మనం చేసింది మాత్రం ఇక్కడే ఉంది, దాంతో పాటు మనకి ఆ స్లైసెస్ అనేవి కనపడుతూ ఉన్నాయి. అట్లాగే దాంతో పాటు దాని యొక్క ఆటో స్లైసెస్ అనేవి డైరెక్ట్ గా కనపడుతున్నాయి అమ్మా. సో ఆటో స్లైసెస్ నీకు అవసరం లేదు తీసేసేసుకోవాలనుకుంటే అది నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటో చెప్తాను చూడండి అమ్మా. ఫస్ట్ ఇదంతా స్లైడ్స్ గా మనం డివైడ్ చేసుకున్న తర్వాత ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ ఫర్ వెబ్ అని ఉంటుంది. సో క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుందమ్మా. సో ఈ విధంగా ఓపెన్ అయిన విండోలో మనం ఏదైతే స్లైడ్స్ ని కట్ చేసామో ఆ స్లైసెస్ అన్ని ఇక్కడ కనపడుతూ ఉన్నాయమ్మా. కనపడుతున్నాయి కదా. సో మీరు ఇప్పుడు స్లైసెస్ లో నాకేంటంటే
ఇదన్నీ ఒక స్లైస్ అని, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్. సో ఇప్పుడు నేను ఏంటంటే నాకు క్వశ్చన్స్ వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటానమ్మా, మిగతా స్లైసెస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకోను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసి చేసుకోను కదా, సో చేసుకోను. చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్ దిస్ వన్ ఇస్ ద క్వశ్చన్, దెన్ ఆఫ్టర్ అంటే మీరు క్వశ్చన్ తర్వాత ఆప్షన్స్ రావాలి, ఆప్షన్స్ కూడా 1 by 1 రావాలి. సో 1 by 1 రావాలి కాబట్టి చూడండి సెలెక్ట్ చేయండి. అలాగే దీని యొక్క ఆప్షన్ ఇది అనుకుంటున్నాను నేను. ఇది సెలెక్ట్ లో ఉందమ్మా, డీసెలెక్ట్ చేసేసేయండి. ఇది సెలెక్ట్ చేసింది, ఇది సెలెక్ట్ చేయండి, ఇది సెలెక్ట్ చేయండి. సో ఫస్ట్ దిస్ వన్ ఇస్ ఆప్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా సెలెక్ట్ చేయాలి కదా. సో క్వశ్చన్ ఇది అనుకుంటున్నాను, ఆప్షన్స్ ఇవి. సో ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్షన్ చేసుకోండి. అలాగే ఇది సెకండ్ క్వశ్చన్, అలాగే దీన్ని దీన్ని దీన్ని. సో ఇవి 2 క్వశ్చన్స్ అనుకుంటున్నానమ్మా. సో సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ గా మీరు సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి అమ్మా. ఎక్కడ సేవ్ చేయమని అడుగుతుంది. ఫర్ సపోజ్ నేను ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఇవ్వండి, image1 అని ఇస్తున్నాను. అలాగే ఇక్కడ సేవ్ యాజ్ టైప్ వచ్చేటప్పటికి జిఫ్ అని ఇవ్వండి, ఇమేజ్ ఓన్లీ అని అంటున్నాను అనేసి. ఇక్కడ ఆల్ స్లైసెస్ కాదమ్మా, సెలెక్టెడ్ స్లైడ్స్ మాత్రమే, మనం సెలెక్టెడ్ స్లైడ్ మాత్రమే ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆల్ స్లైసెస్ కాకుండా సెలెక్టెడ్ స్లైడ్స్ మాత్రమే ఇమేజ్ గా చేసుకొని సేవ్ ని క్లిక్ చేయండి అమ్మా. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఫోటోషాప్ లో ఉన్న ఇమేజెస్ అనేవి మనం ఏదైతే సెలెక్షన్ చేసుకున్నామో స్లైసెస్ అనేవి, ఆ స్లైసెస్ తో ఒక ఇమేజ్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి మీకు ఇమేజ్ ఫైల్ ఎక్కడ క్రియేట్ అయిందో, ఎక్కడ క్రియేట్ అయిందంటే మై డాక్యుమెంట్స్ లో క్రియేట్ అయిందమ్మా. సో గో ఫర్ మై డాక్యుమెంట్స్, ఇక్కడ ఇమేజ్ ఫోల్డర్ ఉంటుంది. సారీ ఇక్కడ మీకు ఆ ఫైల్ ఎక్కడుందో చూడండి. ఫర్ సపోజ్ మై పిక్చర్స్, ఎస్ ఇమేజెస్ ఇస్ దేర్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్, చూడండి ఆప్షన్స్ వచ్చినాయి. సో అలాగే సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. సో ఇలా మనము ఎలా కావాలంటే అలా విధంగా మనం స్లైసెస్ గా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈజీగా వీటికి నేమ్స్ ఇచ్చుకున్నాం అనుకోండి. వన్త్ క్వశ్చన్ ఒకటో క్వశ్చన్ యొక్క ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ అంటే ఆప్షన్స్ అనమాట ఇవన్నీ. సో ఈ విధంగా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం స్లైసెస్ ని డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వర్క్ అనేది ఫాస్ట్ గా చేసుకోవడానికి ఉపయోగం ఉంటుందమ్మా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.